దేవునికి స్తోత్రములు. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదువుకుందాం. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచ్చాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎంత దయామయుడు, ఎంత కరుణా సంపన్నుడు. ఆయన యొక్క దయ ఉన్నతమైనటువంటిది. మరి ఆయన ఎప్పటికీ నరులను విడిచిపెట్టేవాడైతే కాదు. కారణం, నరులు ఆయన బిడ్డలు, మనుషులందరూ కూడా ఆయన పిల్లలే. కాబట్టి ఆయన ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. కానీ మనిషి ఒకవేళ ఇబ్బందులకు గురి అయి మరి ఇహలోకానుసారమైన పరిస్థితులకు లోనై ఒకవేళ చావాలని కోరినా కూడా దేవుడు మాత్రము మానవుడు చనిపోవాలని కోరడు. చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 18:32. వచనం చదువుకుందాం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మానవుడు చనిపోవడము అంటే, నరకానికి వెళ్ళడము అంటే నాకు అది ఇష్టం లేదు. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాను. దాన్ని బట్టి నేను సంతోషపడను అంటే ఏమని? దుఃఖితుడే, దేవుడు దుఃఖించేవాడే. ఎందుకని? ఎంతగానో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, వినిపిస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాడు. కానీ ఆయన మాట వినక మనం ఏం చేస్తామంటే నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. కానీ దేవుడు మాత్రము అట్టి స్థితిని బట్టి ఆయన సంతోషించేవాడు కాడు. అంటే ఏం చేయాలని ఇష్టపడతాడు? ఏ విధము చేతనైనా సరే నా బిడ్డ నేను కాపాడుకోవాలి అని బాధపడి తపన పడేవాడు మన దేవుడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి, అట్టి దేవుని మనం పూజించాలి, అట్టి దేవుని మనము కొనియాడాలి, అట్టి దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఆయన యొక్క తన ఉద్దేశాన్ని చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ఆయన ఎంతమాత్రము కూడా సంతోషించేవాడు కాడు. కానీ కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి. ఏం చేయమంటున్నాడు? కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, మారు మనస్సు పొందండి అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వరే ఏందిరా నువ్వు అనలే, ఒక ఏటు వేయలే, ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు మనస్సు త్రిప్పండి, మారు మనస్సు పొందండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చూసారా? లోకానుసారమైనటువంటి వ్యర్థమైన క్రియలకే బానిసలై మరణానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి ఏమంటున్నాడు? మీరు మనస్సు త్రిప్పండి, మారు మనస్సు పొందండి. మారు మనస్సు ఎలా పొందుతాం? మనం నిజంగా పాపం చేశామన్న సత్యాన్ని మనం ఎరగాలి. అలా మనం ఎరక్కపోతే మారు మనసు పొందలేం. నేను రైట్, నాది కరెక్ట్ అనుకునేవాడు ఎప్పటికీ మారు మనసు పొందలేడు. వాడు నాలో లోపముంది, నేను బలహీనుని అనేవాడు తొందరగా మారు మనసు పొందుతాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు నరకానికి వెళ్తే నేనేం సంతోషిస్తానా? ఎందుకంటే నా బిడ్డలు కదా, నా మాట వినకుండా మీరు నరకానికి వెళ్తున్నారన్న బాధ నాకు ఎంతో ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనస్సు పొందండి. మీరు వెనక్కి తిరిగి రండి అంటున్నాడు. అట్టి తిరిగి వచ్చిన వారిలో మనం ఒకటి రెండు జ్ఞాపం చేసుకుందాం. దావీదు మహారాజు తప్పు చేశాడు. చేసిన తర్వాత నేను తప్పు చేయలేదనుకున్నాడు ఆయన. ఎందుకంటే రాజు కాబట్టి ఆయనకు అది తప్పని ఊహించలే. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఆయనతో చెప్పాడో ఏమైంది? ఇట్లా సంగతి, ఇది కథ అని చెప్తానే వాడిని చంపాల్సిందే, వాడు మరణానికి సిద్ధమే అన్నాడు.
ఎవరనుకున్నావు ఆ మనిషి? నువ్వే అన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, నువ్వే అన్నాడు. అంటానే లైట్ వెలిగింది అప్పుడు దావీదు మహారాజుకు. వెంటనే ఏమన్నాడు? నేను ఎంత పాపం చేశాను, నేను నిజంగా పాపం చేశాను అని దేవుని దగ్గర క్షమాపణ అడగడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం, రకరకాలుగా మన యొక్క మనస్తత్వాన్ని నిజంగా మనము మరి పలు విధాలుగా తిప్పుతూ ఉంటాం. ఆలోచించాలి, దేవుని వైపు ఉందా లేక లోకం వైపు ఉందా? కొందరిని విమర్శిస్తాం, కొందరిని ఎదిరిస్తాం, కొందరిపైన అసూయగా ఉంటాం, కొందరిని అసలు నిరాకరిస్తాం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. మరి వాటన్నిటిని బట్టి మనకు మరణమా లేకపోతే మరి నిజంగా పరలోకమా ఆలోచించాలి మనం. కానీ దేవుడు వాటన్నిటి నుంచి నువ్వు వెనక్కి తిరిగి వస్తే నా రాజ్యంలో నేను చేర్చుకుంటాను అంటున్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అట్టి దేవుని మనం ఆరాధించాలి. నీవు నేను చేసే ప్రతి పాపాన్ని బట్టి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, వెనుదిరిగి రా నువ్వు నా దగ్గరికి, నేను నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. నువ్వు తిరిగి వచ్చినట్లయితే నేను కడిగేస్తాను అంటున్నాడు, శుభ్రం చేస్తాను అంటున్నాడు. చూస్తాం ఆ మాటలు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14 లేక 14, 13. ఏడవ అధ్యాయం 14 వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏం చేశారు? పాపం చేశారు, నష్టం చేశారు, దొంగతనం చేశారు. అయినను వాటన్నిటిని బట్టి వాటి ద్వారా అనుభవించినటువంటి శ్రమలన్నిటినీ అనుభవిస్తూ ఏం చేశారు? మారు మనసు పొందారు. వీళ్ళు ఏం చేశారు? మారు మనసు పొంది తిరిగి వచ్చారు. కాబట్టి వచ్చిన తర్వాత ఏమైనారు? వీళ్ళు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నారు. మారు మనసు పొందారు, మరలి వచ్చారు. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మారు మనసు పొందారు. కాబట్టి ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో దేవుడు తప్పకుండా మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ఆరాధించాలి. మనం ఎన్నో తప్పులు చేస్తాం, రకరకాల తప్పులు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, అబద్ధం ఆడతాం, వ్యభిచారం చేస్తాం, పలు విధాలుగా ఎన్నో ఎన్నో చెప్పేదానికి లేదు. వాటన్నిటిని బట్టి దేవుడు మనం విమర్శిస్తే మనం ఒక్క క్షణం తట్టుకోలేము అసలు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. దయగల దేవుడు, జాలిగల దేవుడు. మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు. అందుకే 103వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? 3వ వచనం. 103 దావీదు కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చూసారా? క్షమించేవాడు ఆయన. ఎన్ని తప్పులు చేస్తావో నువ్వు ఆలోచించుకో, కానీ నీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. అలాంటి దేవుని నువ్వు ఆరాధించలేవా? నువ్వు క్షమాపణ పొందటం లేదా? మరి క్షమాపణ పొందితే దేవుని ఆరాధించలేవా? దేవుని స్తుతించలేవా? ఆయన గణపరచలేవా? ఒకసారి ఆలోచించాలి మనం. కాబట్టి పొందిన క్షమాపణ మేరకు ఆరాధించే వారంగా మనం సిద్ధపడాలి. అలా మనము ఆరాధించలేకపోతే ఆయన బిడ్డలం ఎలా అవుతాం? మన తండ్రిని మనం గణపరచలేకపోతే మనం ఆయన పిల్లలం ఎలా అవుతాం? ఆయనేమో మనల్ని స్వీకరించాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించాడు ఆయన. కాబట్టి ఆయన మనము ఆరాధించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే అంటాడు,
ప్రభువు సర్వకాలము మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటూనే ఉంటాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. కానీ మనం సంపాదించుకుంటాం బాధను, కష్టాన్ని, ఇబ్బందులను మనకై మనము సాధించుకుంటాం. ఎందుకంటే ఆయన వైపు ఉండం మనం కాబట్టి కష్టపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మరి మనకు వాక్యానుసారంగా పితరులు చేసినట్టు పిల్లలకు వచ్చేది కూడా ఉంటాయి. 3 తరముల వరకు అనేది. కాబట్టి దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము నిజంగా ఆయన వైపు చూడాలి. ఆయన వైపు మనం చూస్తే ఆయన మన యొక్క ప్రతి అపరాధాన్ని ఏం చేయబోతున్నాడు? క్షమించబోతూ ఉన్నాడు. ఆయన క్షమించే అర్హత కలిగినటువంటి వాడు. ఆయన దయ ఇంకెవ్వరూ అలాంటి దయను ఇవ్వలేనటువంటిది. అలాంటి దయ కలిగినటువంటి దేవుడు. గనుక దేవుడు నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు బాధపడుతూ ఉంటే చూడాలని ఇష్టపడలే. ఆయన బాధ నుంచి నేను తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం. దేవుడా అంటాం, కష్టపడుతూ ఉంటాం. దేవుడా, ప్రభువా, తండ్రి అన్నప్పుడు ఆయన వింటూ ఉంటాడు. ఈ విషయాలన్నింటిలో నేను ఎంతగానో మొరపెట్టేవాని నా దేవుని కన్నీటితో. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, చెప్పాలి అంటే ఎంతో మైదానాలు, అడవుల్లో కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. కాబట్టి దేవుడు కాపాడాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి ఎల్లప్పుడూ ఆరాధించాలి. దేవుని ఎల్లప్పుడూ మనము స్తుతించాలి. గనుక దేవుడు నిజంగా మన పట్ల తన సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకనే కొందరు అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే, ఏంది నీ రోజులోంచి ప్రార్థన చేస్తున్నాను నేను, నా ప్రార్థన వినటం లేదే నా దేవుడు అన్నటువంటి తలంపు ఉంటుంది. కాదు, ఆయన ఆలస్యం చేసినా నిన్ను కాపాడడానికి ఇష్టపడతాడు. తన సమయం రావాలి. అందుకే ఒక మాట భక్తుడు అంటున్నాడు. పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇది సంగతి. సత్యం ఇక్కడుంది. ఆయన ఎప్పటికీ కూడా ఆలస్యం చేయాలని ఇష్టపడేవాడు కాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన తన వాగ్దానమును గూర్చిన ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలెనని చేయింపక అందరూ కూడా మారుమనసు పొందాలి, అందరూ ప్రభువును అంగీకరించాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలి, అందరూ కూడా వెనుతిరిగి రావాలి, అందరూ నా బిడ్డలు, ఎవరు కూడా సైతాన్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అన్నటువంటి మన దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. రండి 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 రండి. అందుకే యెషయా భక్తుడు అంటాడు 1:18 చూడండి దయచేసి. యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. చూసారా? రండి, నా దగ్గరికి రండి. తల్లిదండ్రుల దగ్గర కొట్లాడుతూ ఉంటారు పిల్లలు. దేవుడు కూడా అంటున్నాడు ఆ మాటే. రండి, నీ కథ నా కథ ఏదో తేల్చుకుందాం, మన వివాదం తీర్చుకుందాం, కొట్లాడదాం, రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను
అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. దేవుడు కోరుకుంటున్నాడు, రాండి, రా, నీ బాధ ఏదో చూద్దాం, నా తప్పో నీ తప్పో, అయినా నేను క్షమిస్తాను, నిన్ను కడుగుతాను, నిన్ను శుభ్రం చేస్తాను, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను అంటున్నాడు మన దేవుడు. మన కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తన సంపూర్ణమైనటువంటి ఉద్దేశం మనల్ని రక్షించటానికే. అందుకే ఆయనకు ఏమని పేరు? యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు. గనుక ఆయన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి అరుదించినటువంటి వాడు. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట, భక్తులు ఎంతోమంది మన ముందున్నారు, అద్భుత రీతిగా దేవుని ఆశ్రయించినటువంటి వారై ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. మనం ఏమీ చేయం, ఊరికే డబ్బా కొడుతుంటాం. ఇహలోకానుసారమైన ధనం సంపాదించుకుంటాం, ఇహలోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలని ఇష్టపడతాం. అది మనం చేసే పని. కానీ భక్తులు అలా చేయలే. భక్తులు అట్లా పేరు సంపాదించుకోవాలని చేయలే. ఎంతో ప్రయాసపడ్డారు, తన ప్రాణాలను ఒడ్డారు. వాళ్ళ పేర్లున్నాయి ఈ గ్రంథంలో. గనుక మన జీవిత పైనాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 86వ కీర్తనలో ఒక మాట చూద్దాం దయచేసి. 86వ కీర్తనలో ఒక మాట, 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. చూసారా, ఆయనను మనం మొరపెడితే తప్పకుండా మన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. మనస్పూర్వకంగా మనం మొదలుపెట్టాలి, ఆత్మానుసారంగా మొరపెట్టాలి, శారీరకంగా కాదు. శారీరక ఇబ్బందులకు బానిసలైతే మొరపెడితే వినడు. ఆత్మానుసారంగా శరీర విషయాలు వదిలిపెట్టాలి, వెనుదిరగాలి. ఆత్మానుసారంగా కేకవేయి, వింటాడు, ఖచ్చితంగా వింటాడు, ఇందులో సందేహంలే. అందుకే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. అంటున్నాడు ఇక్కడ, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరు ఎడల కృపాతిశయము గల దేవుడవు, కృప చూపే దేవుడవు. అట్టి మహాకృప దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి వాడై ఉన్నాడు. గనుక ప్రభువులో మనం కొనసాగటానికి ఆయన అంటున్నాడు, మీరు వెనుదిరిగి రండి అయ్యా, మీరు రాండి, రాండి, రాండి అని పిలుస్తున్నాడు. హెజ్కేల్ గ్రంథంలో అదే అన్నాడు, మీరు మనస్సు త్రిప్పుకొని రండి, మీరు మనస్సు త్రిప్పుకొని రండి, అప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు మీరు చావరు. నేను బ్రతికించేవాణ్ణి, నేను నిన్ను కాపాడేవాణ్ణి, నేను నిన్ను పోషించేవాణ్ణి అంటున్నాడు దేవుడు. అట్టి ఆదరణ మనం పొందాలి, అట్టి ఆధిక్యత మనము కలిగి ఉన్నాం. వాటిని మనం అనుసరించడానికి సిద్ధపడాలి, సిద్ధ మనస్సు కావాలి. ఆ సిద్ధ మనస్సును మనం పొందు నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా ఇహలోకానుసారమైన పరిస్థితులకే మనము పరిమితమైపోతే మాత్రము దేవుని పొందలేం, దేవుని పొందలేం. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమించటానికి ఇష్టపడతాడు. ఆయన కృప ఎలా ఉంటుంది? యుగ యుగములు ఉంటుంది, యుగ యుగములు, ఇప్పుడు అప్పుడు కాదు, యుగ యుగాలుగా ఆయన కృప మన పట్ల నిలిచి ఉంటుంది. దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే 103 కీర్తనలో కూడా ఆ మాట అంటాడు, ఆయన కృప ఎంతవరకు ఉంటుందంట? యుగ యుగాలుగా మన పట్ల ఉండటానికి ఆయన, చూడండి 17-18, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి
పిల్ల పిల్ల తరమున నిలుచును. పిల్ల పిల్ల పిల్లల తరమున నిలుచును. కృప, అట్టి కృపామయుడు మన దేవుడు. అట్టి కృపలో మనం ఎదగాలి, అట్టి కృపకు మనం అర్హులం కావాలి. దేవుడు అదే కోరుకున్నాడు. ఎందుకు దూరంగా ఉంటావు? తిరిగి రానైనా. నువ్వు మరణిస్తే నాకు బాధే కదా, నువ్వు నిజంగా నరకానికి వెళ్తే నాకు బాధ కదా. కాబట్టి అట్టి దేవుని మనం ఆరాధించాలి. మన బాధలో, మన కష్టాల్లో, మన ప్రతి విషయంలో కూడా మనల్ని ఆదుకోవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నానని ఆయన చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఎల్లప్పుడూ కూడా మనము ఆయన వైపు చూచినట్లయితే మనము ధన్యులమవుతాం. మనము ఇబ్బందుల్లో కూడా నిజంగా ప్రభు కొరకు మనము సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. 119 కీర్తన 50 వచనంలో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఎవరి వాక్యము? దేవుని వాక్యము. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఏంది అసలు? ఎన్నోసార్లు చెప్పిన నేను, వాక్యం అంటే దేవుడే, ఇందులో సందేహంలే. అందుకనే నువ్వు బైబిల్ని ఎట్లా పట్టుకోవాలి అంటే, నీ దేవుడు నీ చేతిలో ఉన్నాడన్నటువంటి భయంతో బైబిల్ని పట్టుకునేది నేర్చుకోవాలి మనం. బైబిల్ని అటు ఇటు పడేసినారా, దేవుడు కాదు నీ దగ్గర ఉండేది, సైతానుడు నీ దగ్గర ఉంటాడు. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆ తర్వాత నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది, నెమ్మది కలిగిస్తూ ఉంది. ఏంది? వాక్యం. వాక్యం ఏంటిది? దేవుడు. వాక్యం అంటే దేవుడు. దేవుడు మనకు బాధలో నుంచి మనకు నెమ్మదిస్తున్నాడు. దేవుడు మన కష్టాలన్నీ చూస్తూ ఉన్నాడు, వాటన్నిటి నుంచి విడిపిస్తూ ఉన్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి, అట్టి దేవుని మనం స్తుతించాలి. అట్టి దేవుడు ఆరాధనకు పాత్రుడు. కనుక ఆయన్ను మనం ఆరాధించాలి, ఆయన్ను మనం స్తుతించాలి, ఆయన్ను మనము ఘనపరచాలి, ఆయనలో మనము జీవించాలి. మన యొక్క ఈ ప్రతి ఆపదలో కూడా, మన బాధలో కూడా ఆయన ఏం చేస్తాడు? తన దూతను పంపి మనల్ని కాపాడడానికి ఇష్టపడతాడు. మీకు మరి దూతను పంపి కాపాడబడ్డారో లేదో కానీ, నాకైతే ఆయన తన దూతలను పంపి నన్ను కాపాడాడు, ఇందులో సందేహం అయితే లేదు. ఇది వాస్తవం, ప్రాక్టికల్ లైఫ్. అలా మనము కాపాడబడకపోతే మనం దౌర్భాగ్యులమే, ఆయనకు దూరస్తులమే. గనుక ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మనము స్తుతించాలి. నిజంగా ఆయన మన కొరకు రాబోయే నిజంగా మహిమ ఎదుట, నిజంగా ఇప్పటి కాలపు శ్రమలను ఒకసారి మనం గమనిస్తే ఇవి ఎన్నదగినవి కావు అంటాడు దేవుడు. మనం ఏదో చాలా కష్టపడుతున్నాం అని కొందరు గంట కొడతారు. లేదు, ఆయన పొందిన శ్రమలలో ఇది ఎన్నదగినవి కానే కావు. చూడండి, ఆ మాట ఉంది లేదో, రోమాపత్రిక 8:18. రోమాపత్రిక 8:18. రోమాపత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాను. చూసారా, మహానుభావుడు ఎవరైనా అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు అన్నమాట. మనం ఏందో పెద్ద కష్టపడుతున్నామని మనం అనుకుంటున్నాము, ఇవి లెక్కకు రావసలు. ఆయన పొందిన శ్రమలు, మనం పొందే శ్రమలేంటి? ఏం పొందుతున్నావు? కష్టపడి చెమట కార్చున్నావా? అదే కష్టం అంటే? చెమట కార్చాల్సిన బాధ్యత మందే, అది కష్టం అన్నారు దాన్ని. కాబట్టి దేవుడు నిజంగా ఆయన పొందిన ఆ శ్రమలను ఒక్కసారి మనం గమనిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే,
ఎంత మాత్రము మనము మన శ్రమలను ఎంచుకోదగినవి కాదు అంటుంది. కాబట్టి ఆ శ్రమల ద్వారా ఏం కావాలి? మనము విధేయతను నేర్చుకోవాలి. దేవుడు అదే అంటాడు. యేసు ప్రభు కూడా అదే రాశాడు ఇక్కడ. ఏమంటాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనకు విధేయత ఏడొస్తుంది? శ్రమలు పడుతూ ఉంటే, బాధ వస్తూ ఉంటే విధేయత వస్తుందా? కోపం వస్తుంది మనకు. ఇంకా రేస్ అయిపోతుంటాం మనం. నాకు బీపీ ఎక్కుతుందిరా అంటాం. ఎందుకు? కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు. ఏం రావాలి దాంట్లో? విధేయత రావాలి. కానీ యేసు ప్రభు తన యొక్క కష్టాలలో, నష్టాలలో, శ్రమలను బట్టి ఆయన విధేయతను నేర్చుకుంటూ వచ్చాడు. వాటిని అనుసరిస్తూ వచ్చాడు, వాటిని అనుభవిస్తూ వచ్చాడు, వాటిని జయిస్తూ వచ్చాడు. అందుకే అన్నాడు ఆ మాట యోహాను సువార్త 16:33లో. ఏమంటాడు? యోహాను సువార్త 16:33 ఏమంటాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. ఆయన లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ ఏం చేశాడు? ఆయన జయించాడు. కాబట్టి చెప్తున్నాడు, శ్రమలు వస్తాయి, వాటిని జయించడం నేర్చుకోవాలా. కోపగించుకోవడం కాదు, పాపం పెంచుకోవటం కాదు, శ్రమలను జయించాలి. కల్వరి సిలువను జయించాడు ఆయన. సిలువను మోసాడు ఆయన. సైతాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. పాపము పారిపోయింది ఆయన దగ్గర నుంచి. పాపరహితుడిగా జీవించాడు. అట్టి జీవితం నువ్వు నేను అనుభవించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి మహాకృప దేవుడు మన పట్ల చేస్తున్నాడు. మనమంతా నరకానికి వెళ్ళాలని కాదు, మనమంతా మరణించిపోవాలని కాదు ఆయన ఇష్టపడింది. మనల్ని ఆత్మీయంగా ఎదగాలి, మనము ప్రభువులో దీవెనను పొందాలి, ప్రభు కొరకు మనము జీవించాలి, ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలి. వాటన్నిటిని బట్టి దేవుడు తన యొక్క మహాకృప, వాత్సల్యత ఎల్లప్పుడూ మన పట్ల నిలిచి ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకే మరొకసారి విలాప వాక్యాలు చూస్తాం. ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. విలాప వాక్యములు ఏమంటాడు? 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. ఇది సంగతి. కాబట్టి ఆరాధించు దేవుని. ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆయన దయగలవాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన మనల్ని బ్రతకనిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన్ని ఆరాధించు, కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞలమై దేవుని ఆరాధించేది నేర్చుకుందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించునుగాక.